హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత రామ్ ఇద్దరు కూడా తొందరలో కలవబోతున్నారని మహాలక్ష్మి ఇటు అర్చన మాట్లాడుకుంటూ ఉంటారు. రామ్ నువ్వంటే ఇష్టం చూపిస్తాడు, కానీ సీత అంటే చాలా ప్రేమ ఉంది, నువ్వు చెప్పింది పైకి నటిస్తున్నాడు అంతే అని చెబుతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని ఎలాగైనా కలవకుండా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అటు గౌతమ్ కంగారు పడిపోతూ ఉంటాడు. సీతకి మొత్తం విషయం తెలిసిపోయేలాగా ఉందని చెప్పి ఇంకొక సీసీ వీడియో కనపడింది అంటే కనుక నా పని ఇంకా ఇంతే అవుట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సీత ఎలాగైనా సాధించేలాగే ఉంది ఈ విజువల్స్ అన్నిటినీ కూడా అని భయపడుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి వచ్చి గౌతమ్కి నచ్చ చెబుతూ ఉంటుంది. నువ్వేమీ కంగారు పడకరా, సీతకి అంత సీన్ లేదు, ఇంకో విజువల్ దొరకదు, నువ్వేం కంగారు పడకని నచ్చ చెబుతూ ఉంటుంది. ఇక రామ్ని ఇటు ముఖర్జీ ఆఫీస్కి రమ్మని చెప్పి కబురు పెడతాడు. ఎందుకని ఆలోచిస్తూ ఉంటాడు రామ్. మళ్ళీ మిథున పెళ్లి ప్రపోజల్ చేస్తుందా ఏంటి అని భయపడుతూ ఉంటాడు. ఇక అలానే కాదనలేక ముఖర్జీ వాళ్ళ ఆఫీస్కి వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత అక్కడ మిథున కూడా ఉంటుంది. మిథునని చూసి కంగారు పడిపోతూ ఉంటాడు రామ్. ఏంటి ముఖర్జీ గారు రమ్మన్నారు, దేని గురించి, ఏం మాట్లాడాలని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏం లేదు రామ్, ఇంక నుంచి మన బిజినెస్ డీల్స్ అన్నీ కూడా మిథునే చూసుకోబోతుంది, అందుకనే ఇప్పుడు మీ ఇద్దరికి కలిపి నేను ఒక డీల్ చెబుదామని అనుకుంటున్నాను. అక్కడ మీరు వెళ్ళి మొత్తం బిజినెస్ గురించి మాట్లాడాలి, నేను ఒక చోట చెబుతాను, మీరిద్దరూ అక్కడికి వెళ్ళాలని చెబుతూ ఉంటాడు. నేనా, మిథునని వెళ్ళమనండి, మల్లులో తనతో నేనెందుకు అని అడుగుతూ ఉంటాడు రామ్. అదేంటి అంత భయపడిపోతున్నావు, మిథునతో నువ్వు కూడా వెళ్ళు, సరదాగా వెళ్ళండి, తప్పేముంది, అక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి, ఆ రిసార్ట్స్లో మీరిద్దరూ కాసేపు ఎంజాయ్ చేసి రండి, తప్పేముంది అని అనటంతో రామ్ అవును అని చెప్పి సమాధానం మాత్రం చెప్పడు. ఇక మిథున అయితే ఏంటి రామ్, నాతో రావటానికి నువ్వు భయపడుతున్నావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నాకెందుకు భయం అని అనటంతో ఇక అయితే పద మరి బయలుదేరి మనం వెళ్దాం అని చెప్పడంతో ఇక రామ్ మిథునతో వెళ్ళటానికి సిద్ధపడతాడు. ముఖర్జీ మాటని కాదనలేక ఇద్దరు కలిసి అక్కడ ఒక చోట సైట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇది ఇక్కడ మహాలక్ష్మి జన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా జన అయితే చాలా కోపంగా ఉంటాడు. ఎలాగైనా సరే సుమతిని చంపిన వాడిని చంపేయాలి, వాడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, నాకు చాలా కోపంగా ఉంది, సీత చాలా కష్టపడి ఆధారాలన్నీ సేకరించింది, ఇంకొక చిన్న ఆధారం సంపాదిస్తే చాలు వాడెవడో తెలిసిపోతుంది, ఇక వాడిని అసలు విడిచిపెట్టే పని లేదని అరుస్తూ ఉంటాడు. కానీ మహాలక్ష్మి నచ్చ చెప్తూ ఉంటుంది. జన నువ్వెందుకు అంత కోపపడుతున్నావు, తొందరలోనే తెలుస్తుందిలే, నువ్వేమీ అలా ఆవేశపడకు అని చెబుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న ర్యాక్ల నుంచి పిస్టల్ తీస్తాడు జన. మొత్తం అంతా వెతికి ఆ పిస్టల్ని బయటికి తీస్తాడు. అది గన్ గురి పెడుతూ ఉంటాడు. మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి జన, ఈ ఆవేశం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. లేదు, వాడిని ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టను, వాడు కనుక నా కంట పడితే వాడిని చంపేదాకా వదలను, సుమతిని అంత బాధ పెట్టి అంత తరిమి వాడు చంపాడు కదా, వాడిని వదిలిపెట్టను, తొందరలోనే తెలుస్తుంది, సీత వాడిని కనిపెడుతుంది, అప్పుడు ఊరుకోను అని చెప్పి గన్ని అలా గురి పెడుతూ ఉంటాడు. అప్పుడే అదే టైంలో గౌతమ్ అక్కడికి వస్తాడు. గౌతమ్ అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. జన ఆ గన్ని గౌతమ్కి గురి పెట్టి వాడిని చంపేస్తాను అంటూ చూపిస్తూ ఉంటాడు. గౌతమ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇదేంటి నాకు గురి పెట్టాడు, నేనని తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి వెనక్కి లాగుతూ ఉంటుంది. జనాని ప్లీజ్ నువ్వేమీ మాట్లాడుకో, ఎందుకంత ఆవేశపడుతున్నావు అని వెనక్కి లాగుతూ ఉంటుంది.